అండి, ఎలక్కాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ల పచ్చెనపప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తీసుకోవాలండి. మీ స్పైసీని బట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే పచ్చడి అన్నది టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుని ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం గార్లిక్ వేసుకుని ఒకసారి మిక్సీ ఆడేసుకోండి. దీని తర్వాత మనం తీసి పెట్టుకున్న ఎలక్కాయని ఫ్రై చేయకూడదు, పచ్చిదే వేసేసి కొంచెం వాటర్ వేసుకుని పచ్చడి అన్నది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మనం మిక్సీ ఆడుకున్న పచ్చడిని తాలింపు వేసుకోవాలండి. మనం రెగ్యులర్గా ఎలా వేసుకుంటాం సేమ్ అదే తాలింపు వేసుకుని ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి.